హలో ఎవరివన్. స్టార్ ఎర్త్లింగ్ అయితే రాబోతుందట. దీంతో కేబుల్ రంగానికి గుడ్ బై చెప్పొచ్చు అంటున్నారు. ఇదే అంశం మీద ఒకసారి పూర్తిగా వివరం తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. ఏం సార్ నిజంగా గుడ్ బై చెప్పేయచ్చు అంటారా? కేబుల్ రంగానికి కష్టకాలం మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనకు కేబుల్ రంగం హవాని కొనసాగిస్తూ ఉంది. ఎలా అంటే కేబుల్ ఆపరేటర్ల యొక్క అనుమతి లేకుండా టీవీ కనెక్షన్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ టీవీలు పెట్టడం, మీడియాని పెట్టడం ఈజీ, ఎవరైనా సరే ఓకే, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ ఆ టీవీలో వచ్చేటువంటి న్యూస్ని కానీ లేదంటే ప్రోగ్రామ్స్ని కానీ కస్టమర్స్ వరకు తీసుకెళ్లాలంటే కేబుల్ రంగం ఇంపార్టెంట్. ఆ కేబుల్ రంగంలో ఉన్న మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్ని కానీ లేదంటే కేబుల్ రంగాన్ని కానీ ప్రసన్నం చేసుకోకపోతే టీవీలు బంద్ అయిపోతాయి. మీడియా హౌసెస్ ఏమి ఉండవు. వాళ్ళ కోసం ఆ కేబుల్ వ్యవస్థ కోసం టీవీ ఛానల్స్ యాజమాన్యాలు కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నాయి. బహుశా ఇక నుంచి అలాంటి పరిస్థితులు ఉండవు అనుకుంటా. ఎందుకనంటే ఎలన్ మస్క్ స్టార్లింక్ వచ్చేస్తుంది. ఆల్రెడీ స్టార్లింక్ కు సంబంధించి భారత ప్రభుత్వంతో ఒప్పందాలు ఎప్పుడో చేసుకున్నాయి. ఇప్పుడు లాంచ్ అవుతుంది. హైదరాబాద్ తో సహా 9 నగరాల్లో ఎర్త్ స్టేషన్స్ పెడుతున్నారు. ఈ ఎర్త్ స్టేషన్స్ పెట్టడం ద్వారా స్టార్లింక్ తన సేవలను విస్తృతం చేయబోతోంది. హై స్పీడ్ తో ఉండేటువంటి ఇంటర్నెట్ ను అందించబోతుంది. ఇప్పటి వరకు మనం ఇంటర్నెట్ ని కేబుల్ ద్వారా మనం ఉపయోగించుకుంటున్నాం. వితౌట్ కేబుల్ శాటిలైట్ నుంచి నేరుగా మనం ఇంటర్నెట్ ని వాడుకునేటువంటి అవకాశం వస్తుంది దీని ద్వారా, స్టార్లింక్ ద్వారా. దాదాపు ప్రపంచంలో 100 దేశాల్లో ఎలన్ మస్క్ స్టార్లింక్ సేవలను అందిస్తున్నారు. ఇప్పుడు భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో తొలి విడతగా 9 నగరాల్లో ఎర్త్ స్టేషన్స్ పెడుతున్నారు. అని అంటే మనకి త్వరలోనే స్టార్లింక్ ద్వారా ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ మనకు అందుబాటులో రాబోతుంది. మినిమం 5 MBPS నుంచి 250 MBPS వరకు స్పీడ్ తోటి మనకు రాబోతుంది. అప్లోడ్ కూడా 40 MBPS ఉండేటువంటి స్పీడ్ తోటి ఉండేటువంటి అప్లోడ్ వెసులుబాటు కూడా రాబోతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి కేబుల్ ద్వారా వచ్చేదానికి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మీకు డిస్టర్బెన్స్ వస్తుంటుంది. పైగా ఇప్పుడు ఉన్నటువంటి కేబుల్ స్పీడ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫైబర్ నెట్ ఉంది. రాష్ట్రాలు తెలంగాణ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు కేబుల్ నెట్వర్క్ ద్వారా టీవీ, ఫోను, ఇవి ఇంటర్నెట్, ఇవి ఇస్తున్నారు. 300 రూపాయలకి ఇస్తున్నారు. ఇప్పుడు 350 చేసినట్టున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ అంతే తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఇక్కడేమో డాక్టర్ వాళ్ళకి అప్పు చెప్పారు, అక్కడేమో ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాకపోతే స్పీడ్ ఉండదు అక్కడ. తర్వాత ఒక తీవ్రమైన గాలులు ఇచ్చినప్పుడు కూడా డిస్కనెక్ట్ అయిపోతాయి. ఇలాంటి అడ్డంకులు ఏమీ లేకుండా స్టార్లింక్ ద్వారా ఒకసారి కనెక్షన్ తీసుకుంటే కనుక ఇంటరప్షన్ లేకుండా మీకు ఎక్కడా కూడా అక్కడ స్ట్రీమింగ్ ఆగిపోకుండా మీకు అన్ఇంటరప్టెడ్గా మీకు ఇంటర్నెట్ వచ్చేస్తుంది. మీకు టీవీ చూడొచ్చు, కేబుల్ కనెక్షన్ అవసరం లేదు, అలాగే DTH కనెక్షన్ అవసరం లేదు, డైరెక్ట్గా టీవీ చూసుకోవచ్చు. ఎందుకంటే స్పీడ్గా వస్తుంది కాబట్టి. దాంతోపాటు ఫోన్ వస్తుంది, శాటిలైట్ ఫోన్, మామూలు ఫోన్ కాదు, శాటిలైట్ ఫోన్. మీ కొండల్లో గుట్టల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళినా కానీ మీకు వితౌట్ ఇంటరప్షన్ మీకు నీట్గా ఫోన్ వచ్చేస్తుంది. సో ఇంటర్నెట్ వస్తుంది. మరి ఇది వెసులుబాటే కదా. ఇవన్నీ కూడా నీకు హై స్పీడ్ తోటి మంచి నాణ్యమైనటువంటి ఇంటర్నెట్ని ఇస్తున్నప్పుడు నీకు కేబుల్ రంగంతో ఏం అవసరం? ఇప్పుడు కేబుల్ ప్రతి నెల డబ్బులు కట్టాలి. 300 200 కట్టించుకుంటారు వాళ్ళు, లేదంటే నెల పీకేస్తారు వాళ్ళు. సో కేబుల్ కనెక్షన్ తీసుకుంటే వాళ్ళ టీవీకే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈ కేబుల్ వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక ఇంటరప్షన్స్ ఉన్నాయని చెప్పి DTH చాలా మంది వెళ్ళారు. అంటే టాటా స్కైకి, తర్వాత వీడియోకాను, డిష్ టీవీ, సన్, ఇలా రకరకాల DTHలు ఉన్నారు. డైరెక్ట్ హోమ్ అంటే అది కూడా నీకు శాటిలైట్ ద్వారా వస్తుంది. సో అది DTHల ద్వారా నీకు కనెక్షన్ ఇస్తున్నారు. ఆ DTHలో కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఛానల్స్ అన్ని ఇవ్వడానికి ఛానల్స్ డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు. అలాగే మీకు ఎన్ని ఛానల్స్ ఇస్తే అన్ని ఛానల్స్కి మీకు ప్యాకేజీ వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. కానీ స్టార్లింక్ వస్తే కనుక నీకు సపరేట్గా టీవీ కనెక్షన్ తెచ్చుకోవడానికి DTH అవసరం లేదు.
ఏమో దాని సపరేట్గా అవసరం లేదు, ఇంటర్నెట్కి సపరేట్గా అవసరం. ఇప్పుడు ఇంటర్నెట్కి మనం వైఫై పెట్టుకుంటున్నాం అంతే కదా. టీవీ కావాలంటేనే డిటిహెచ్ లేకపోతే కేబుల్ కనెక్షన్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏమీ అవసరం లేకనా రాబోయేటువంటి రోజుల్లో. జస్ట్ జనవరి 26 అంటే వచ్చే సంవత్సరం జనవరి నుంచే ఈ సేవలు ప్రారంభమవుతున్నాయి. ఎలన్ మాస్క్ ఇక్కడ హైదరాబాద్లో ఎర్త్ స్టేషన్ పెడుతున్నారు. హైదరాబాదు, నోయిడా, కోల్కతా, లక్నో, ముంబై, బెంగళూరు ఇలా ప్రధానమైనటువంటి నగరాల్లో ఎర్త్ స్టేషన్స్ పెడుతున్నారు. ఈ ఎర్త్ స్టేషన్స్ కి భూమి కక్షకి దగ్గరగా ఉండేటువంటి ఈ శాటిలైట్ కి కనెక్ట్ చేస్తారు. ఆయన దాదాపుగా 700 శాటిలైట్లని భారతదేశంలో ఈ స్టార్ లింక్ సేవల్ని అందించడానికి ఉపయోగిస్తున్నారు. చిన్న చిన్న శాటిలైట్లని. దీనివల్ల చాలా వరకు సేవ్ అవుతుందని చెప్పుకోవచ్చు కదా సార్ మనం. అంటే ఆయన ఇప్పుడు 3,000 రూపాయలు అంటున్నారు నెలకి. అన్లిమిటెడ్ 3,000 రూపాయలకి ఇచ్చారు అనుకోండి, వితౌట్ ఇంటరప్షన్ తీసుకుంటారు. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఫోను అన్నీ ఇస్తే కనుక 3,000కి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు అన్లిమిటెడ్ మనకు కూడా సుమారుగా అంతే అవుతుంది కదా కేబుల్ ద్వారా. కాకపోతే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ క్వాలిటీ ఉంటుంది కదా. అప్లోడ్ డౌన్లోడ్కి సంబంధించి స్పీడ్ ఉంటుంది. ఫోన్ ఎక్కడికి పోయినా కానీ నీకు ఉంటుంది. మన సిగ్నల్స్ ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్లో ఎయిర్టెల్ సిగ్నల్ వస్తే దీన్ని తీసుకెళ్ళి మనం ఇంటీరియర్ ప్లేస్కి విలేజ్కి వెళ్తే అక్కడ నీకు ఎయిర్టెల్ రాదు, అక్కడ మళ్ళీ బిఎస్ఎన్ఎల్ రాదు, తీసుకోవాలి. సో కాబట్టి ఇలాంటివి ఏముండవు, శాటిలైట్ కనెక్షన్స్ కాబట్టి శాటిలైట్ ద్వారా అన్నీ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేబుల్ రంగానికి ఒక పెద్ద ఎఫెక్ట్ ఇది. కేబుల్ రంగం ఇప్పటి వరకు కూడా మోనోపోలియో నిర్వహించింది. గత కొన్ని సంవత్సరాలుగా 30-40 సంవత్సరాలుగా కేబుల్ రంగం అనేది ఒక పెద్ద బిజినెస్. అది ఒక పెద్ద మాఫియా కూడా అన్నారు ఒక మూమెంట్లో, పెద్ద మాఫియాగా మారిపోయింది అది. ఇప్పుడు అప్పట్లో సి కేబుల్, సిటీ కేబుల్ అన్న ఇన్ కేబుల్ ఉండేది. ఆ రెండింటి మధ్య పెద్ద గొడవ జరిగేది. విజయవాడలో రామకృష్ణ అని ఒక అతను, ఐ థింక్ రామకృష్ణ అతని పేరు, అతను కాల్ చేశారు ఈ కేబుల్ వార్లో. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ కేబుల్ రంగం ఏదైతే ఉందో ఈ కేబుల్ రంగానికి కంప్లీట్గా నష్టం జరగబోతుంది. ఎలన్ మాస్క్ తీసుకొస్తున్నటువంటి స్టార్ లింక్ అనేది ఒక ఇంటర్నెట్ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతుంది. సో నీకు శాటిలైట్ల ద్వారా వస్తే దాదాపుగా భూమి నుంచి 550 కిలోమీటర్ల దూరంలో శాటిలైట్ తిరుగుతుంటుంది, 550 కిలోమీటర్ల దూరంలో. సో అది ఎర్త్ స్టేషన్కి సిగ్నల్ ఇస్తుంది, దాని నుంచి మనకి మొత్తం కనెక్షన్ వచ్చేస్తుంది వితౌట్ వైర్. సో నీకు తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఏం వచ్చినా కానీ ఇంటరప్షన్ లేకుండా. అయితే ఇక్కడ కండిషన్ పెట్టింది భారత ప్రభుత్వం. ఏం పెట్టింది? ఈ ఎర్త్ స్టేషన్ నిర్వహణ, శాటిలైట్ నిర్వహణ భారతీయులే చేయాలి. మీరు అమెరికన్స్ పెట్టుకోనో లేకపోతే ఇంకో దేశస్తులను పెట్టుకుంటే కుదరదు అని చెప్పారు. ఎందుకు? సేఫ్టీ కోసం. మొత్తం ఇన్ఫర్మేషన్, మొత్తం డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాటి ఎర్త్ స్టేషన్ల నిర్వహణ కానీ లేదంటే అక్కడ శాటిలైట్కి సంబంధించిన నిర్వహణలో కానీ భారత పరిధిలో ఖచ్చితంగా భారతీయులు ఉండాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టింది. దాని మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. దాని మీద క్లారిటీ వస్తే నీకు జనవరి కల్లా నియామకాలు కూడా అయిపోతాయి, దాంట్లో రిక్రూట్మెంట్ కూడా అయిపోతాయి. ఇది స్టార్ లింక్ అనేది సేవలను విస్తృతంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఇప్పటి వరకు ఉన్న డిటిహెచ్లు, కేబుల్ రంగం వీటి మీద డెఫినెట్గా ఎంతో కొంత ప్రభావం అయితే పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.